అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో అనగనగా రత్నగిరి అనే రాజ్యంలో రత్నబాబు అని ఒక రాజు ఉండేవాడు. కళ్ళు మూసుకుంటే నిద్ర రావాలి గాని వీడొస్తున్నాడేంటి? ఈ కథలో ఈ లక్కీ గాడి ఫోన్ నెంబర్ ఉంది, కావాలంటే డీకోడ్ చేసుకో ఇంటికెళ్ళి. నేను చెయ్యను. చెయ్యవా? చేయలేవని నాకు కన్ఫర్మ్ గా తెలుసు. ఈ పాజిటివ్ పద్మ చెయ్యలేదా? చేసి చూపిస్తా. రత్నబాబు అనే రాజుకి 9 మంది కొడుకులు. 9 2 సార్లు వేటకెళ్ళారు. 9 చేపల్ని పట్టారు. 9 ఒకటి ఎండ లేదు. 6 కార్లు, 8 ట్రక్కులు, 6 బస్సులు, 7 వ్యాన్లు, 8 ట్రైన్లు, 9 సైకిల్. 9291686789. చేసేసాను. అసలు ఈ ఫోన్ నంబర్ వాడదేనా? ఒకసారి చెక్ చేద్దాం. హలో. హలో, ఎవరు? పద్మ. పాజిటివ్ పద్మ. డీకోడ్ చేయలేనన్నావుగా, నీ ఫోన్ నంబర్ కనుక్కున్నా. ఎందుకు చేసావో? ఎందుకంటే నాకు బ్రెయిన్ ఉంది. ఓకే, మనసు కూడా ఉంది, దాంట్లో నేనున్నాను. నో. హలో, గుడ్ మార్నింగ్. మియా. నువ్వు మాటల్లో చెప్పలేకపోతున్నావు కానీ నేను ప్రపోజ్ చేసిన ప్రతిసారి నీ కళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయి. ప్రాణం కన్నా ఎక్కువ చూసుకుంటాను. ఒక్కసారి పాజిటివ్గా ఆలోచించచ్చుగా. రేపు పిజ్జా హౌస్లో కలుద్దాం. 500, 1000 బ్యాన్ చేయడం కాదు, అసలు నిన్ను బ్యాన్ చేయాలి. అదేంటి? ఇలాంటి అందమైన అమ్మాయి రోడ్డు మీద నడుస్తుంటే కుర్రాల హార్ట్లు స్విచ్ ఆఫ్ అయిపోవు. పొగిడితే గానీ అమ్మాయిలు పడరే. సరే కానీ మీ ఇంట్లో వాళ్ళకి చెప్పావు మన విషయం? భూకంపం వచ్చినా భూమి పులకరించిందని పాజిటివ్గా ఫీల్ అయ్యే ఫ్యామిలీ మాది. మన లవ్ మ్యాటర్ తెలిసి మా ఫ్యామిలీ అంతా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు. థ్యాంక్ గాడ్. కానీ ఒక్క మా పనోడే పన్నోడా ఒప్పుకోలేదు. అవును, నాకన్నా పనుంది, అతనికేం పనుంది అని అడిగాడు. మా పనోడి మాటలు కూడా మా నాన్న పాజిటివ్గా తీసుకున్నారు. వాణ్ణి ముందు పనులని చెప్పికేద్దాం. వాణ్ణి పనిలోంచి తీయడం కాదు, నువ్వే పనిలో జాయిన్ అవ్వు. లక్కీ, ఫ్యాన్ కూడా తన రెక్కల కష్టంతోనే గాలినిస్తుంది. నువ్వు రెక్కల కష్టం చేయలేవా? ప్రైమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదు, కనీసం పిజ్జా బాయ్గానైనా మా పనోడు ఒప్పుకుంటా. లక్కీ, ఆర్డర్ మేడం. లక్కీ, ఆర్డర్ బాయ్గానే ఆర్డర్ మేడం అంటున్నా. నీ ప్రేమను దక్కించుకోవడం కోసం నేను పిజ్జా బాయ్నే కాదు, కావాలంటే భిక్షగాను కూడా అవుతా. సారీ, పిజ్జా బాయ్గా. ఓకే, కరెక్ట్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. 25 crores నా దగ్గరే ఉన్నాయి. జేకే నుంచి ఎస్కేప్ అయినంత ఈజీ కాదు చావు నుంచి ఎస్కేప్ అవడం. నా పాస్పోర్ట్ జేకే దగ్గరే ఉండిపోయింది. కొత్త పాస్పోర్ట్కి అప్లై చేశాను. ఈలోపు నువ్వు ఊరెళ్ళి నీ పాస్పోర్ట్ కూడా తెచ్చుకో. జేకే మనకు చెక్ పెట్టేలోపు మనిద్దరం దుబాయ్ చెక్ వేద్దాం. సచిన్ సార్, టిప్ ఉంచుకో. మా ఓనర్ నాకు శాలరీ ఇస్తున్నాడు సార్, నాకు టిప్ అక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. నీకు టిప్ తీసుకునే అలవాట్లేదు, నాకు తిరిగి తీసుకునే అలవాట్లేదు. అయితే ఒక పని చేద్దాం సార్. మీ యా పాజిటివ్ డబ్బులు ఇస్తే పర్సులో దాచుకోకుండా ఫౌండేషన్ బాక్స్ లో వేస్తున్నాం అంటే మా పాజిటివ్ ఫ్యామిలీకి పాజిటివ్ అల్లుడు అనమాట. మా పాజిటివ్ అమ్మాయి గారికి పాజిటివ్ హస్బెండ్ అనమాట. మీ పెళ్లికి నేను పాజిటివ్ గా ఒప్పుకుంటున్నానయ్యా. నిజంగా? ఆ? ఇప్పుడు వేయచ్చా? పాజిటివ్. నీ లవ్ని ఆఫ్టర్ ఆల్ పనోడు ఓకే చేశాడని దిగులతో సూసైడ్ చేసుకుంటున్నావా? రాంగ్ రా, దొంగమేయం. రాంగ్. 2 స్ట్రాంగ్ టీ. తమ్ముడు వాటర్ ఎక్కడా? అక్కడ ఉన్నాయి సార్.
బాబు ఏలక్కలో అల్లం వేసి కొంచెం దిట్టంగా చేయి యాక్చువల్లీ ఈడోడు 90 ml ఒక 9 రూపీస్ తక్కువ వచ్చింది. కెన్ యూ ప్లీజ్ అడ్జస్ట్ 9 రూపీస్? రేయ్, కడుపుకు బ్రాందీ తోతున్నావా విస్కీ తోతున్నావా? ఇలా అడుక్కోపోతే నల్ల కష్టపడి దొంగతనం చేయొచ్చుగా. గుడ్ జోక్, గుడ్ జోక్. ఆ 9 రూపీస్ కొంచెం అడ్జస్ట్ చేస్తే. ఒరే నాయనా, నీకు అర్థం కావట్లేదు. ఏయ్, రా, నేను ఇదిగో, చంపేస్తాను, ఏయ్, రా. చంపేస్తా. ఈ మీ అంగడి మనోడే. ఎవడు భయ్యా ఈ పులిహోర గాడు? నా ఫ్రెండ్. ఇది ట్విస్ట్ కే ట్విస్ట్ లా ఉంది. ఫ్రెండ్ అని చంపడం ఏంటి భయ్యా? చంపేస్తాను రా. వీడి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదొక పెద్ద కథలే. మా నాన్న చూసే చూపులు తట్టుకోలేక హైదరాబాద్లో సెటిల్ అయిపోదామని ఆల్రెడీ హైదరాబాద్లో సెటిల్ అయిపోయిన మా ఫ్రెండ్ రాజేష్ కోసం వచ్చా. నువ్వు ఎలా ఉన్నారా? ఏం బాగున్నా, నువ్వెలా ఉన్నారా? హలో వాట్ ఏ మిరాకిల్. రే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తారులే తెలియదు కానీ నువ్వు షేక్ అండ్ కానీ ప్రమోషన్ వచ్చిందిరా. చెప్పబోయ్, లక్ వీడికి లిప్ లాక్ ఇచ్చిందంటే అన్లక్ వీడితో గ్యారంటీ ఆడుకుంటది. మావా, నేను ఊరికి వెళ్ళిపోతారా? నో, నువ్వు నాకు షేక్ అండ్ ఇస్తేనే ప్రమోషన్ వచ్చిందంటే నువ్వు నా రూమ్మేట్ అవుతాను, నా గ్లాస్ మేట్ అవుతాను. రారా మందగారు రా. ఒరే వద్దురా, నా మాట వినరా. రా బెంజ్ గారు. ఒరేయ్, నాది జాతకం కాదురా, జైంట్ వీల్ రా, నా మాట వినరా. బుల్షిట్. ఏ ఊర్లో ఉన్నారా నువ్వు? హైటెక్ యుగంలో, హైటెక్ సిటీలో, 4G రోజుల్లో ఈ న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఏంట్రా? నేను వర్మ టైప్ రా. జాతకాలు ఫాలో అవును, ట్విట్టర్ ఫాలో అవుతాను. ఫాలో మీ. ఎందుకు ఏ పని మీద వచ్చావు? పనిలాకే వచ్చా. ఏం వరి ఒక హెచ్చారు ఇక్కడ పిచ్చెక్కించేస్తా. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీడు నా జాన్ జిగిరి దోస్ ఫ్రెండ్ ప్రాణ స్నేహితుడు సార్. నేను శ్రీకృష్ణుడు అయితే వీడి కుచ్చేరుడు. వీడి పేపర్లోనే చూసి నేను కాపీ కొట్టి డిస్ట్రిక్ట్ ఫస్ట్ లో పాస్ అయితే వీడు మాత్రం కేవలం డిస్టెన్స్ లో పాస్ అయ్యాడు సార్. వీడు నా బెంచ్ మేట్ కాబట్టి ఈ రోజు నేను బెంచ్ కార్లో తిరగలుగుతున్నాను సార్. సార్ వీడికి జాబ్ అయ్యి మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. సర్టిఫికేట్స్ మొన్న వరదల్లో కొట్టుకెళ్ళిపోయా. సర్టిఫికేట్స్ ఎందుకు సార్? ఈ కంపెనీకి హెచ్ఆర్గా నేను ఇస్తున్నాగా సర్టిఫికెట్. వీడికి జాబ్ ఏంటి సార్? మన కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాడు. ఏంటి సార్ మెసేజా? కాదు, మెయిల్. నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చిందా? మన కంపెనీ CEO ముత్యం రాజుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేశారా? నిన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. తీసేశారా? మన కంపెనీని మూసేశారు. కంపెనీ మూసేశారా? మరి మా వాడు జాబా? నీ పిచ్చి, నీకే జాబ్ లేదంటే నీ వాడికి జాబ్ ఏంట్రా? నిజంగానే మన కంపెనీని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. బ్యాంక్ గుర్తు కంపెనీ. కనీసం ల్యాప్టాప్. చెప్పే కదా మా ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. నేను విజయవాడ వెళ్ళిపోతా. నాన్ సెన్స్. ఈ తల జాతకాలు ఫాలో అవడు, ట్విట్టర్ ఫాలో అవుతాడు. అయినా సక్సెస్ వచ్చి ముందు ఇలాంటి సైక్లోన్స్ అన్ని కామన్. జూజుబీ. యూ డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. మా మామ మేయర్. నాకు చిన్నప్పుడు ఉపకారం చేసిన నీకు ఉపమేయర్ చేస్తాను. ఐ మీన్ డిప్యూటీ మేయర్ అన్నమాట. జస్ట్ కాల్ హిమ్ 98. హలో మామ, నీకే లైన్ కలుపుతుంటే నువ్వే లైన్లోకి వచ్చావు. చెప్పు మామ. న్యూస్ చూసా. వేస్ట్ న్యూస్. నాకండగా మీరుండగా జాబ్ ఎందుకు దండగా? మ్యారేజ్ క్యాన్సిల్. క్యాన్సిలా? నా క్యాన్సర్ అన్నా బాధ అనిపించదు కానీ పెళ్లి క్యాన్సర్ చాలా బాధ అనిపిస్తుంది మామ. అయినా నీ కూతురు నన్ను ప్రేమిస్తుంది, జాగ్రత్త, బాధపడుతుందేమో. రే, జుట్టు లేనోడినైనా పెళ్లి చేసుకోవచ్చు కానీ జాబ్ లేనోడిని పెళ్లి చేసుకోకూడదు. నా మాట వినరా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదురా. నేను విజయవాడ వెళ్ళిపోతారా? కుదరదు. ఐ హావ్ ఏ బెంచ్ కార్ అండ్ బంజారాస్ లో ఫ్లాట్ ఆల్సో. ఒక సెకండ్ ఇవ్వు. లెట్స్ గో. ఫాలో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? ఇన్స్టాల్మెంట్స్ కట్టేసాగా? నెక్స్ట్ మంత్ నుంచి కట్టలేవుగా. అంత ఫాస్ట్ గా తెలిసిపోయిందా? కీస్ ప్లీజ్. ఫ్లాట్ కీస్ ఇవ్వు. ఫ్లాట్ కీస్ ఎందుకు? నెక్స్ట్ మీరు కేర్ ఆఫ్ ప్లాట్ఫామేగా. వాచ్మెన్ దగ్గర ఉంటే తీసుకోండి. చైతి, చైతి! రేయ్, మార్నింగ్ బస్ స్టాండ్లో కలిసావురా, ఈవినింగ్ కల్లా నా బతుకు బస్ స్టాండ్ చేస్తావురా. కర్మ. ఉన్నాయిరా, ఉన్నాయి. 4G రోజుల్లో కూడా జాతకాలు ఉన్నాయి, నమ్మాల్సిందే.